హాయ్ గైస్, దేవరా మూవీ రివ్యూ. అసలు ఏం చెప్తామండి, ఏదైనా ఉంటే చెప్పడానికి ఉంటుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్నారు, కొర్రి మావ అన్నారు, అనిరుద్ధ్ అన్నారు. ఏమైందిరా అంటే కష్టమే. ఆఫ్టర్ ఆర్ఆర్ తర్వాత ఇది వచ్చే మూవీ కాదండి నిజం చెప్పాలంటే. అండ్ ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో చేస్తున్నా కాబట్టి కొంచెం బ్రష్ చేసుకోలేదు, వాయిస్ అలాగే ఉంటుంది. మూవీ ఇందాకే చూసి వచ్చిన. రివ్యూలోకి వెళ్తే శంఖ మూవీ తీసుకొచ్చి మిర్చి అన్నట్టుగా ఒక మూవీని తీసుకొచ్చి దేవరా అన్నారు. దెంగితే దేవరా అని అన్నారు కదా, ఆ లెవెల్ ఏం దెంగలేదండి. నిజం చెప్తున్నా కదా, ఈ మూవీని ఒక ఐడియా వైజ్గా చూసుకుంటే మీకు ఒక బాగుంటుంది, కానీ దీన్ని ఒక స్టోరీగా ఎలాబరేట్ చేస్తే మీకు అసలు ఎక్కను కూడా ఎక్కదు. అసలు ఏముండదు స్టోరీ, ఫాదర్ సన్ అంతే. దీన్నే ఫాదర్ అండ్ సన్ మీరు ఎన్నో మూవీస్ చూసిర్రు. ఆ కాన్ఫ్లిక్టే అదే పాయింట్ని తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ నేను పెడతా, మీరు చూడండి. 2 షార్క్ సీన్లు పెడతా, సైఫ్ అలీ ఖాన్ తీసుకొచ్చి ఒక 2 ఫైట్ సీన్లు పెడతా, జాన్వీ కపూర్ తీసుకొచ్చి 2 సాంగ్స్ పెడతా, అనిరుద్ధ్ తీసుకొచ్చి సీన్స్ సంబంధం లేకుండా బ్యాక్గ్రౌండ్ కొట్టిస్తా. సేమ్ ఇదే ఉన్నది మూవీ. నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది మామ. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అలా పడిపోతూనే ఉంది మూవీ, గ్రాఫ్ అలా పడిపోతూనే ఉంది. ఎన్టీఆర్ అన్న అయితే ఒకసారి లాస్ట్ 45 మినిట్స్ మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నారు. లాస్ట్ 45 మినిట్స్ కాదు, లాస్ట్ 5 మినిట్సే కొంచెం బెటర్గా ఉంటుంది. మళ్ళీ దీనికి పార్ట్ 2 ఉందని కనెక్షన్ అని చెప్పారు కదా, అదైతే అసలు కన్విన్సింగ్ అస్సలు లేదండి. అసలు మీరు పార్ట్ 2 వేస్ట్ అంటారు చూసిన తర్వాత. నాకైతే అదే అనిపించింది. ఈ మూవీ మొత్తం ప్రకాష్ రాజ్ గారి నెరేటివ్లో వెళ్తుంది మావా. ఆంధ్ర అండ్ తమిళనాడు బ్యాక్ డ్రాప్లో అక్కడ జరిగే ఒక ప్లేస్లో ఉండే స్టోరీ ఇదంతా అదే నెరేట్ చేసుకుంటూ వెళ్తారు. అక్కడ దేవరా క్యారెక్టర్ ఏంది, సైఫ్ అలీ ఖాన్ గారు ఎందుకు వస్తారు, వరా అనే క్యారెక్టర్ ఎట్లుంటుంది అనేది మీరు మూవీలో వెళ్ళి చూడండి. నాకేంటంటే ఇంటర్వెల్ బాగా అనిపించింది మావా. ఇంటర్వెల్ తర్వాత నాకు ఏదైనా హై ఇచ్చిన మూమెంట్ ఏదైనా ఉందంటే మాత్రం అది ఎన్టీఆర్ అన్న ఎంట్రీ సీన్ తప్పించి ఏం లేదు. స్టోరీ పెద్ద ఏముండదు. కొర్రిమామ లేపిరు కదా, కష్టమే. నాకు ఆచార్య కంటే బెటర్ మామ, అంటే నిజం మాట్లాడుకోవాలంటే ఆచార్య కంటే బెటర్. కాకపోతే ఇది ఎన్టీఆర్ అన్న రేంజ్ అండ్ మన RRR తర్వాత వచ్చే మూవీ అయితే కాదు, అదైతే కన్ఫామ్గా చెప్తున్నా. అండ్ థియేటర్ వెళ్ళి చూడొచ్చా అంటే అది లాస్ట్లో చెప్తా. అండ్ పాజిటివ్స్ గురించి వచ్చేస్తే ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చింది మామ. అండ్ డిఓపి మన రత్నవేల్ గారు కూడా, ఆయన కూడా బాగానే జాబ్ చేసారు. అండ్ విఎఫ్ఎక్స్ కూడా అక్కడక్కడ బాగుంది. అండ్ జాన్వీ కపూర్ గారి విషయానికి వచ్చేస్తే ఆమె ఉన్నంతలో బాగానే చేసింది. సైఫ్ అలీ ఖాన్ గారు బాగా చేసారు. నాకు ఎక్కడ కాలేదంటే జాన్వీ కపూర్ గారు అక్కడ విలేజ్లో ఉండే సీన్స్ ఉంటాయి కదా, విలేజ్లో ఉండే సీన్స్ ఉన్నప్పుడు ఆ సీన్స్లో ఎట్లా అంటే హైబ్రోస్ గీసి ఉంటుంది, లేకపోతే గట్టిగా మేకప్ వేసి ఉంటాయి. అది కన్విన్సింగ్ అనిపించలేదు నాకు. అది ఏదో మూవీలో ఉంటుంది, నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను, నాకు చెప్పడానికి కొంచెం కుదరలేదు. కానీ దీంట్లో అయితే మాత్రం అది నాకు నచ్చలేదు మామ, ఎక్కలేదు పెద్దగా. అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు నెక్స్ట్ లెవెల్. అసలు ఈ మూవీలో ఈ మూవీ ఏదైనా ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే సైఫ్ అలీ ఖాన్ గారికే మంచిగా క్యారెక్టర్ అయితే బాగా పడ్డది ఆయనకు. అండ్ టామ్ షాక్ గారు కూడా కొంచెం పర్లేదు ఆయనకి ఇచ్చిన రోల్లో. అజయ్ గారు ఆయనకి ఇచ్చిన రోల్లో, మురళీ శర్మ గారు ఆయనకి ఇచ్చిన రోల్ బాగానే చేసారు. ప్రకాష్ రాజ్ గారు కూడా అట్నే ఆయనకి ఇచ్చిన రోల్ బాగానే చేసారు మావా. అండ్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే అనిరుద్ధ్ గారి బీజిఎం ఇది నెగిటివ్ అని ఎందుకన్నా అంటే, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే మీకు సీన్ ఎన్హాన్స్ అయ్యేటట్టు ఉండాలి మావా. కానీ దీంట్లో ఎట్లుంటుంది అంటే, నువ్వు సీన్ ఏదైనా కానీ నేను కొట్టుడే కొడతా, అది ఎమోషనల్ సీన్ అన్నా కానీ లేకపోతే మాస్ సీన్ అయినా కానీ, నేనైతే కొట్టుడు మాత్రం వదిలిపెట్టా అన్నట్టుగా కొట్టిర్రు. కొన్నిసార్లు ఏంటంటే మీకు అది మంచి హై ఇస్తుంది, కొన్నిసార్లు ఏంటంటే అది బాగా ఇరిటేటింగ్ ఉంటుంది మామ. నాకు అందుకే మైనస్. అంటే నేను ఎట్లా అంటే, ఒక సీన్ ఉంటే దాన్ని ఎన్హాన్స్ చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే నాకు నచ్చదు. అంతే తప్పించి సీన్ ఏదైనా పర్లేదు నేను బాధకుండా పోతా అంటే అది నాకు నచ్చదు. అండ్ దట్స్ నాట్ కప్ ఆఫ్ టీ మన్, అది నాకు నచ్చదు. అండ్ ఇది నాకు మైనస్గా అనిపించింది. అండ్ కొర్రిమావ విషయానికి వచ్చేస్తే ఇట్స్ బెటర్ మామ. ఇంకా బెటర్గా చేస్తుండే మూవీ, ఇంకా బెటర్గా చేస్తుంటే బాగుండే అనిపించింది. కొన్ని పార్ట్స్ అయితే ఓకే, కొన్ని పార్ట్స్ అయితే బ్రిలియంట్గా చేశారు. షాక్తో ఉండే కొన్ని సీన్స్ కానీ, ఎన్టీఆర్ అన్న ఎంట్రీ సీన్ కానీ, మన ఆ టన్నెల్స్ తీసుకునే సీన్స్ కానీ, అవి అయితే నెక్స్ట్లో ఉన్నాయి. అండ్ బ్లడ్ సీ అండ్ ఆయుధ పూజ, ఈ సాంగ్స్ కూడా కొంచెం బెటర్గానే ఉన్నాయి మామ. ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుండే అనిపించింది. అండ్ ఓవరాల్గా అయితే థియేటర్కి వెళ్ళి చూడొచ్చా అంటే, ఒక పెద్ద హీరో మూవీ నేను థియేటర్ వెళ్ళి చూడాలంటే పక్క వెళ్ళి చూసేయండి. కాదు మేము మాకు స్టోరీ కావాలి, మంచిగా ఒక హై లెవెల్ ఉండాలి అనుకున్నా కానీ వెళ్ళి చూడండి. స్టోరీ అని లేకున్నా కానీ ఒక మూవీ అయితే ఒక హై నోట్లోనే వెళ్తుంది. కాకపోతే మీరైతే డిసప్పాయింట్ అయ్యి వస్తారు. ఎన్టీఆర్ RRR తర్వాత వచ్చే మూవీ అయితే ఇదే కాదు.
అది ఎన్టీఆర్ అన్న మిత్ని, అది మన రాజమౌళి గారి మిత్ని బ్రేక్ చేసిందా లేదా అనేది అదంతా ముందు చూడాలి. కానీ నాకైతే ఇది అనిపించింది. ఓవరాల్ మూవీ అయితే ఓకే మామ, పర్లేదు, వెళ్ళి అయితే ఒకసారి చూడొచ్చు, థియేటర్ వెళ్ళి అయితే ఒకసారి చూడండి. ఇది నా రివ్యూ. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి మామ. థ్యాంక్ యూ.